తెలంగాణ కాంగ్రెస్ లో వార్ మొదలైందా? చేరికల విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో సీనియర్ నేతలు విభేదిస్తున్నారా అంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ తో అవుననే తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నేతలను వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. అయితే బీఆర్ఎస్ నేతల చేరికలను సీనియర్ మంత్రులు తప్పుపడుతున్నారని సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్, పొన్నం, కోమటిరెడ్డి వంటి నేతలు ఈ విషయంలో గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా జరుగుతున్న చేరికలతో పార్టీలో గందరగోళం ఏర్పడుతుందని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని, ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం లేదన్నది కొందరి వాదన. అయితే రేవంత్ టీం మాత్రం చేరికల వెనుక మరో అంశం ఉందంటున్నారు. కాంగ్రెస్ లోకి వద్దంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరతారని అంటున్నారు. అందుకే అటువైపు వెళ్లకుండా కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నామని చెబుతున్నారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ వైశాలి. 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ అనంతరం మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. ఈ మీడియా చిట్ చాట్ లో కొన్ని ఆసక్తికర అంశాలు చెప్పాడు. ప్రస్తుతం తన ముందు తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలపైనే ఉందని చెప్పుకుంటూ వచ్చాడు. ప్రజలు తనకు అవకాశం ఇచ్చారు, అవకాశం ఎట్టి పరిస్థితుల్లో నేర్చుకోను, ప్రజల అవకాశాలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుంటూ వాళ్ళ హామీలను నెరవేర్చేందుకు సాయశక్తులు ప్రయత్నిస్తున్నానని చెప్పాడు. అయితే దీంతో పాటు కొన్ని సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన రాజకీయ అంశాలను కూడా చర్చలో చెప్పుకుంటూ వచ్చాడు. బీఆర్ఎస్ గురించి చెప్పుకుంటూ తాను అన్నట్టుగానే సీఎం గా ఉన్న కేసీఆర్ గద్దె దించుతారని చెప్పాను. తెలంగాణ కాంగ్రెస్ లో వార్ మొదలైందా? చేరికల విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో సీనియర్ నేతలు విభేదిస్తున్నారా అంటే ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఎపిసోడ్ తో అవుననే తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో పాటు సీనియర్ నేతలు వరుసగా కాంగ్రెస్ లో చేరుతున్నారు. అయితే బీఆర్ఎస్ నేతల చేరికలను సీనియర్ మంత్రులు తప్పుపడుతున్నారని సమాచారం. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, కోమటిరెడ్డి వంటి నేతలు ఈ విషయంలో గుర్రుగా ఉన్నారని చెబుతున్నారు. స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా జరుగుతున్న చేరికలతో పార్టీలో గందరగోళం ఏర్పడుతుందని సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చిన ముప్పేమీ లేదని, ఎమ్మెల్యేలను తీసుకోవాల్సిన అవసరం లేదన్నది కొందరి వాదన. అయితే రేవంత్ టీం మాత్రం చేరికల వెనుక మరో అంశం ఉందంటున్నారు. కాంగ్రెస్ లోకి వద్దంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా బీజేపీలో చేరతారని అంటున్నారు. అందుకే అటువైపు వెళ్లకుండా కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నామని చెబుతున్నారు. రాధాకృష్ణ, చెప్పండి, కాంగ్రెస్ లోకి చేర్చుకోవడంపై బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ సీనియర్ నేతలు తప్పుపడుతున్నట్టు తెలుస్తోంది కదా, అప్డేట్స్ ఏంటి? వైశాలి, అయితే గత కొద్ది రోజులుగా మనం చూస్తుంటే కాంగ్రెస్ చేరికల పైన కొంతమంది సీనియర్లు అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం జరుగుతా ఉంది. దీంట్లో వల్ల ముఖ్యంగా ప్రస్తుతంగా మంత్రులుగా ఉన్న శ్రీధర్ బాబు, భట్టి లాంటి వాళ్ళు ఈ చేరికల వల్ల కొంత మనకు పార్టీలో ఇప్పటికే ఉన్న పార్టీలో ఉన్న నేతలంతా తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. క్యాడర్ నుంచి వ్యతిరేకత వస్తుంది. ఈ చేరికల విషయంలో ఒక పునరాలోచన చేయాల్సిందిగా ఇటు సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ అధిష్టానానికి చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే దానికి తాజాగా వీళ్ళు జీవన్ రెడ్డి ఉదంతాన్ని వీళ్ళు తెరపెట్టేస్తున్నారు. ఇక ఆల్రెడీ జీవన్ రెడ్డి అక్కడ కంటెస్ట్ చేసి ఉన్నాడు, సీనియర్ నాయకుడుగా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో వేరే పార్టీ నుంచి అంటే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే నుంచి సంజయ్ తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇన్ని రోజులుగా మనం ఎవరిపైతే పోరాడామో, ఎవరికి వ్యతిరేకంగా మనం పోరాటం చేశామో అలాంటి పార్టీ వ్యక్తిని కాంగ్రెస్ తెచ్చుకుంటే మన క్యాడర్స్ కి ఎలాంటి సమాధానం చెప్పుకోగలుగుతాము? అదే సందర్భంలో నిన్న వరకు మన అధికార పార్టీగా ఉన్న నేతలము ఒక్కసారిగా అతను ప్రతిపక్షంగా ఉన్న ఎమ్మెల్యే అధికార పార్టీలోకి రావడంతో క్యాడర్ ఎటువైపు వెళ్ళాలి అనే ఒక డైలమా ఉంటుంది. ఈ డైలమాని ఎట్లా మనం పే చేయాల్సి వస్తుంది. కాబట్టి దీనికి మనం ఎక్కడో ఒక దగ్గర ఎండ్ కార్డు వేయాలి అని చెప్పేసి
సీనియర్లు అంతా మంత్రులు, ప్రస్తుతం మంత్రులుగా ఉన్న సీనియర్లు అంతా కూడా కాంగ్రెస్ అధిష్టానానికి కానీ అధిష్టానము అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి తీసుకొచ్చారు. అయితే ఇదే తరుణంలో కాంగ్రెస్ అధిష్టానం చేరికల విషయంలో ఒక క్లారిటీ ఇచ్చింది. ఎందుకంటే ప్రస్తుతం మనకు ఉన్నది ఏకైకంగా తెలంగాణలో కాంగ్రెస్ వీలైనంత వరకు బలపరచడానికి ఎలాంటి వ్యూహాలు అమలు చేయాలో సీఎం రేవంత్ రెడ్డితో ప్రతినిత్యం మనం అధిష్టాన సంప్రదింపులు జరుగుతూ ఉంది. అధిష్టాన సూచనల మేరకే రేవంత్ చేరికల విషయంలో నిర్ణయం తీసుకుంటున్నారని రేవంత్ వర్గం కానీ రేవంత్ చెప్తూ వస్తున్నాడు. అయితే సీఎం రేవంత్ రెడ్డి కూడా సీనియర్లు చేసిన దానికి కౌంటర్ గా రేవంత్ రెడ్డి కూడా ఒక విషయం చెప్తూ వస్తున్నాడు. ఇప్పుడు పార్టీ ఎమ్మెల్యేని కనుక బీఆర్ఎస్ నుంచి మన పార్టీలోకి వస్తున్న ఎమ్మెల్యేలను మనం చేసుకోకున్నట్లయితే అది బీజేపీ అయిపోతారు. అంటే బీజేపీ ప్రస్తుతానికి 8 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అలాంటి తరుణంలో మనం మన వైపు వస్తున్న ఎమ్మెల్యేలను బీజేపీ తరలిస్తే బీజేపీ రాష్ట్రంలో బీజేపీని మనమే బలోపేతం చేసిన సంకేతాలు పోతాయి కదా. ఇది రకంగా మనమే అవకాశం ఇచ్చినట్టు అవుతుంది కదా. ఈ అవకాశాన్ని ఇవ్వకూడదు. బీజేపీ బలపడద్దు అంటే మనకు కొంత ఇబ్బంది అయినా, సీనియర్ నాయకులు ఇబ్బంది పడ్డా పార్టీ కోసము మనం పార్టీని బలోపేతం చేయడానికి దృష్ట్యా బీజేపీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోకుండా అడ్డుకట్ట వేసి ఆ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీలో కాంగ్రెస్ చేర్చుకోవడానికే ప్రణాళికలు రచిస్తున్నాం. అంతే తప్ప ఏ సీనియర్ నేతలను ఇతర నేతలను ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసిన వారిని ఎవరిని కూడా పక్క పెట్టే ఉద్దేశము ఇటు నాకు కానీ పైన అధిష్టానానికి లేదని చెప్పి రేవంత్ రెడ్డి కూడా ఒక రకంగా చాలా స్పష్టంగా ఇటు సీనియర్లకు కానీ అదే విధంగా ఇంకా ఎవరు వచ్చినా అంటే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు కానీ చేరికల విషయంలో ఎవరైనా అసంతృప్తి వేసే వాళ్ళకి మాత్రం స్పష్టం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.